బ్రేకింగ్ న్యూస్ 47వ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో బర్త్ రైట్ సిటిజన్షిప్ వలసలు వెళ్లి అక్కడ సెటిల్ అయిన పిల్లలు ఎవరికి కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ వర్తించదని కూడా చెప్పుకొచ్చారు. అయితే H1B వీసాపై కూడా ఆయన మాట్లాడారు. సరికొత్తగా F1 వీసా స్టూడెంట్ వీసాపై అక్కడ చదువుకుంటూ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ క్యాంపస్ లో కాకుండా క్యాంపస్ బయట పార్ట్ టైం జాబ్స్ చేస్తూ దొరికినట్లయితే కూడా దేశ బహిష్కరణ తప్పదంటూ కూడా అక్కడ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే భారత్కు ట్రంప్ వరుస షాక్లు ఇస్తున్నారు. త్వరలోనే విద్యార్థి వీసాల్లో కూడా కఠిన మార్పులు ఉండబోయే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. నిబంధనల రూపకల్పనకు ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ప్రభుత్వం చదువు పూర్తయిన వెంటనే తిరిగి స్వదేశానికి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. అక్రమ వలసలను నివారించేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. విదేశీయులు చదువు పూర్తయిన అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్లు కూడా అక్కడ అధికారులు గుర్తించారు. అయితే 2023లో వీసా గడువు ముగిసిన 7,000 మందికి భారత్ స్టూడెంట్స్ ఇంకా అమెరికాలోనే నివసిస్తున్నారు. అలాగే H1B వీసాలకు కూడా 2 ఏళ్ల పాటు గడువు ఉండాలని అవసరాన్ని బట్టి పొడిగించుకునేలా చర్యలు కూడా చేపడుతున్నారు. వీసాల సంఖ్య కూడా పరిమితంగా ఉండాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో చదువుకునేందుకు F1 వీసా కూడా జారీ చేశారు. అయితే మరి ఇదే నేపథ్యంలో ఇప్పటికే చదువుకుంటూ ఉద్యోగం చేసే వారిపై కూడా ఆయన కఠిన చర్యలు అవలంబింపచేశారు. అయితే F1 వీసాతో చదువుకుంటున్న వారికి ఎవరికి కూడా అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేసే క్యాంపస్ లో కాకుండా క్యాంపస్ బయట పార్ట్ టైం జాబ్స్ చేస్తూ దొరికితే దేశ బహిష్కరణ వీసా కూడా క్యాన్సిల్ అవుతుంది అని కూడా అక్కడ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే దీని గురించి పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే కూడా విద్యార్థి వీసాల గడువు ముగిసిన అమెరికాలోనే అక్రమంగా ఉంటున్న వారిపై ఇప్పుడు దేశం దృష్టి పెట్టింది. తాజాగా అమెరికాలో వలస చట్టాల అమలును పునరుద్ధరించడంపై హౌస్ కమిటీ విచారణ చేపట్టింది. ఇక ఈ సందర్భంగా చట్టసభ సభ్యులు పలు సూచనలు చేశారు. 2023లో వీసా గడువు ముగిసిన 7,000 మంది భారతీయ విద్యార్థులు ఎక్స్చేంజ్ విజిటర్లు చాలా కాలం అమెరికాలోనే ఉండిపోయారని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ కు చెందిన జెసికా వాకన్ కమిటీకి దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఆమె ఇదంతా కూడా కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. కనీసం 32 దేశాలకు చెందిన విద్యార్థులు స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్లలో 20% పైగా వీసా గడువు దాటిన అమెరికాలోనే ఉంటున్నారని పేర్కొన్నారు. FM కేటగిరీలో వీసాలు పొందిన వారే అత్యధికంగా ఈ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు కూడా పేర్కొన్నారు. అయితే అమెరికా స్కూల్స్, కాలేజెస్, విశ్వవిద్యాలయాల్లో పూర్తి స్థాయి విద్యార్థుల చదువుకునేందుకు F1 వీసాలు జారీ చేస్తారు. దీంతో పాటు సెమినార్లు, భాషపై శిక్షణలకు కూడా వాడతారు. ఇక M1 వీసాలను వృత్తి విద్యా కోర్సులు, నాన్ అకాడమిక్ అవసరాలకు, లాంగ్వేజ్ ట్రైనింగ్లకు కూడా వాడుతూ ఉంటారు. అయితే బ్రెజిల్, చైనా, కొలంబియా, ఇండియాలో ఒక్కోదానికి చెందిన 2,000 మందికి పైగా విద్యార్థులు వీసా గడువు ముగిసినా ఇంకా అమెరికాలోనే ఉన్నారు. వీరిలో అత్యధికంగా భారతీయుల సంఖ్య 7,000. వీసా పాలసీల్లో మార్పులు కూడా చాలా అవసరమనే చెప్పుకోవాలి. మారుమూల ప్రాంతాల్లో కూడా అక్రమ వలసదారులు గుర్తించి వెనక్కి పంపేలా ఇంటీరియర్ ఎన్ఫోర్స్మెంట్ విధానాన్ని బలోపేతం చేయాలి. చట్టంలో కాంగ్రెస్ పలు సవరణలు చేయాలి. ద్వంద్వ ఉద్దేశాలను కూడా విద్యార్థి వీసాలకు వర్తింపజేయకూడదు. ఇక దీంతో పాటు ప్రతి స్టూడెంట్ చదువు పూర్తయిన తర్వాత స్వదేశానికి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలి అని కూడా జెసికా ఎం వాగన్ పేర్కొన్నారు. ఇక H1B వీసాలకు 2 ఏళ్ల గడువు మాత్రమే ఉండాలని కూడా జెసికా పేర్కొన్నారు. వీటిని అవసరాన్ని బట్టి 4 ఏళ్లకు పొడిగించుకునేలా అవకాశం ఇవ్వాలని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఇక గ్రీన్ కార్డ్ పిటిషన్ల ఆధారంగా ఆటోమేటిక్ పొడిగింపులు లభించకూడదని కూడా కమిటీకి సూచించారు ఆమె. అయితే ఇకపై F1 వీసాతో ఎవరైతే ఉంటున్నారో వారిపై పార్ట్ టైం జాబ్స్ చేస్తూ దొరికితే ఖచ్చితంగా దేశ బహిష్కరణ తప్పదంటూ కూడా అక్కడ అధికారులు ఇప్పటికే చెప్పుకొచ్చారు. ఇదే నేపథ్యంలో రీసెర్చ్, నాన్ ప్రాఫిట్ సహా వీసాల సంఖ్య 75,000 లోపే ఉండాలి. ప్రస్తుతం అపరిమితంగా కూడా ఉండాలి అని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఒకవేళ వీసా సబ్స్క్రిప్షన్లు ఎక్కువగా ఉంటే అత్యధికంగా వేతనాలు చెల్లించే సంస్థకు కేటాయించారు. ఇలా చేయడం వల్ల ఎక్కువ ప్రతిభ ఉన్న వారికి అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగులుగా చాలా పరిమిత సంఖ్యలో ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వీసాలు కేటాయించాలి అని కూడా ఆమె సూచించారు. అమెరికాలో ఉద్యోగులకు కొదవలేదని జెసికా పేర్కొన్నారు. ఒక స్టెమ్ డిగ్రీలు పూర్తి చేసి ఆయా రంగాల్లో పనిచేయకుండా లేదా ఉద్యోగులకు దూరంగా ఉన్న వారి సంఖ్య 20 లక్షలు ఉందని కూడా ఆమె గుర్తు చేశారు. అయితే మరి ఇదే నేపథ్యంలో భారత్కు ట్రంప్ వరుస షాక్లు ఇస్తున్నారనే చెప్పుకోవచ్చు. త్వరలోనే విద్యార్థి వీసాల్లో కఠిన మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా అనిపిస్తుంది. నిబంధనల రూపకల్పనకు ప్రత్యేక కమిటీ కూడా ఇప్పటికే ఏర్పాటు
ఏర్పాటు చేశారు. చదువు పూర్తయిన వెంటనే తిరిగి స్వదేశానికి వెళ్లేలా చర్యలు చేపడుతున్నారు. అక్రమ వలసలను నివారించేందుకు చర్యలు కూడా చేపడుతున్నారు. విదేశీయులు చదువు పూర్తయిన అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్లు కూడా గుర్తించారు. 2023లో వీసా గడువు ముగిసిన 7,000 మంది భారత స్టూడెంట్స్ ఇంకా అమెరికాలోనే నివసిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే అలాగే H1B వీసాలకు 2 ఏళ్ల పాటు గడువు ఉండాలని అవసరాన్ని బట్టి పొడిగించుకునేలా చర్యలు కూడా చేపడుతున్నారు. వీసాల సంఖ్య కూడా పరిమితంగా ఉండాలని కూడా అక్కడ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో చదువుకునేందుకు F1 వీసా కూడా జారీ చేస్తారు. ఇదే నేపథ్యంలో F1 వీసాపై అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ అక్కడ స్టూడెంట్స్ ఎవరైనా కనుక దొరికితే వారికి దేశ బహిష్కరణ అలానే వీసా కూడా క్యాన్సిల్ చేస్తామని ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే తెలిపిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. విద్యార్థి వీసాల గడువు ముగిసిన అమెరికాలోని అక్రమంగా ఉంటున్న వారిపై ఇప్పుడు ఆ దేశ ప్రభుత్వం దృష్టి సారించింది. తాజాగా అమెరికా హౌస్ కమిటీ వలస చట్టాల అమలును పునరుద్ధరించడంపై విచారణ చేపట్టింది. ఇక ఈ నేపథ్యంలో చట్టసభ సభ్యులు పలు సూచనలు చేశారు. సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ కు చెందిన జెసికా ఎం వాగన్ కమిటీ దృష్టికి తీసుకొచ్చిన సమాచారం ప్రకారం 2023లో వీసా గడువు ముగిసిన 7,000 మంది భారతీయ విద్యార్థులు ఎక్స్చేంజ్ విజిటర్లు అమెరికాలోనే ఉండిపోయారు. కనీసం 32 దేశాలకు చెందిన విద్యార్థులు స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్లు 20% పైగా వీసా గడువు ముగిసిన అమెరికాను వీడలేదని వివరించారు. అయితే F1M కేటగిరీలో వీసాలు పొందిన వారే ఎక్కువగా ఈ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని కూడా ఆమె పేర్కొన్నారు. అయితే విద్యార్థి వీసాల ప్రయోజనాలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అమెరికా స్కూల్స్, కాలేజెస్, విశ్వవిద్యాలయాల్లో పూర్తి స్థాయి విద్యార్థిలా చదవడానికి F1 వీసాలు జారీ చేస్తారు. వీటిని సెమినార్లు, భాషపై శిక్షణ కార్యక్రమాలకు కూడా వినియోగిస్తారు. M1 వీసాలు ప్రధానంగా వృత్తి విద్యా కోర్సులు, నాన్ అకాడమిక్ అవసరాలు, భాష శిక్షణ కోర్సుల కోసం ఉపయోగిస్తారు. అయితే అక్రమంగా ఉంటున్న విద్యార్థులు బ్రెజిల్, చైనా, కొలంబియా, భారత్ వంటి దేశాలకు చెందిన 2,000 మందికి పైగా విద్యార్థులు వీసా గడువు ముగిసినా ఇంకా అమెరికాలోనే ఉంటున్నారని కూడా వెల్లడించారు. ఇందులో అత్యధికంగా 7,000 మంది భారతీయ విద్యార్థులే ఉన్నారని కూడా తెలిపారు. అయితే వీసా విధానాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని, అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కి పంపేలా ఇంటీరియర్ ఎన్ఫోర్స్మెంట్ విధానాన్ని బలోపేతం చేయాలని కూడా ఆమె సూచించారు. జెసికా వాగన్ ఇక మాట్లాడుతూ కూడా చట్టంలో కాంగ్రెస్ పలు సవరణలు చేయాలి, విద్యార్థి వీసాలు ద్వంద్వ ఉద్దేశాలను వర్తింపచేయకూడదు, విద్యార్థి చదువు పూర్తయిన వెంటనే స్వదేశానికి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని కూడా ఆమె వ్యాఖ్యానించారు. అయితే 75,000 లోపే వీసాలు, H1B వీసాల గడువు తగ్గింపు గురించి కూడా ఒకసారి చూస్తే H1B వీసాలకు కేవలం 2 ఏళ్ల గడువు మాత్రమే ఉండాలని, అత్యవసరమైన సందర్భాల్లో 4 ఏళ్లకు పొడిగించే అవకాశం కల్పించాలని కూడా ఆమె సూచించారు. గ్రీన్ కార్డ్ పిటిషన్లు ఆధారంగా ఆటోమేటిక్ పొడిగింపులు అనుమతించకూడదని కమిటీకి నివేదిక సమర్పించారు. అయితే ఆమె పేర్కొన్న ఇతర ముఖ్యమైన సూచనలు కూడా ఒకసారి డీటెయిల్గా చూస్తే రీసెర్చ్, నాన్ ప్రాఫిట్ సహా వీసాల సంఖ్య 75,000 లోపే ఉండాలి. ప్రస్తుతం వీటికి ఎలాంటి పరిమితి లేకపోవడం వల్ల వీసా దుర్వినియోగం జరుగుతుందని కూడా ఆమె తెలిపారు. అయితే వీసా సబ్స్క్రిప్షన్లు అధికమైతే అత్యధిక వేతనాలు చెల్లించే సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వాలి. దీని ద్వారా అత్యుత్తమ ప్రతిభ కలిగిన వారికి కూడా అవకాశాలు లభిస్తాయని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోసం పరిమిత సంఖ్యలో మాత్రమే వీసాలు మంజూరు చేయాలి. అమెరికాలో ఉద్యోగులు చాలానే ఉన్నప్పటికీ ఒక్క స్టెమ్ డిగ్రీలు పూర్తి చేసుకున్న వారిలోనే 20 లక్షల మంది ఉద్యోగులు అతీతంగా ఉన్నారని కూడా ఆమె గుర్తు చేశారు. అయితే ఈ మార్పుల ద్వారా అక్రమ వలసదారులను అరికట్టే విధంగా ఈ విధానాన్ని పటిష్టం చేయాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే విద్యార్థి వీసాల గడువు ముగిసిన అమెరికాలోని అక్రమంగా ఉంటున్న వారిపై ఇప్పుడు ఆ దేశం దృష్టి పెట్టింది. తాజాగా అమెరికాలో వలస చట్టాల అమలును పునరుద్ధరించడంపై హౌస్ కమిటీ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చట్టసభ సభ్యులు పలు సూచనలు చేశారు. 2023లో వీసా గడువు ముగిసిన 7,000 మంది భారతీయ విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు చాలా కాలం అమెరికాలోనే ఉండిపోయారని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ కు చెందిన జెసికా వాగన్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. కనీసం 32 దేశాలకు చెందిన విద్యార్థులు స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్లలో 20% పైగా వీసా గడువు దాటిన అమెరికాలోనే ఉంటున్నారని పేర్కొన్నారు. FM కేటగిరీలో వీసాలు పొందిన వారే అత్యధికంగా ఈ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు కూడా ఆమె పేర్కొన్నారు. అమెరికా స్కూల్స్, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పూర్తి స్థాయి విద్యార్థిలా చదువుకునేందుకు F1 వీసాలు జారీ చేస్తారు. అయితే దీంతో పాటు సెమినార్లు, భాషపై శిక్షణలకు కూడా వాడతారు.
ఇక M1 వీసాలను వృత్తి విద్యా కోర్సులు, నాన్ అకాడమిక్ అవసరాలకు, లాంగ్వేజ్ ట్రైనింగ్లు కూడా వాడుతూ ఉంటారు. బ్రెజిల్, చైనా, కొలంబియా, ఇండియాలో ఒక్కోదానికి చెందిన 2000 మందికి పైగా విద్యార్థులు వీసా గడువు ముగిసినా ఇంకా అమెరికాలోనే ఉన్నారు. వీరిలో అత్యధికంగా భారతీయుల సంఖ్య 7000. వీసా పాలసీల్లో మార్పులు కూడా చాలా అవసరమనే చెప్పుకోవాలి. మారుమూల ప్రాంతాల్లో కూడా అక్రమ వలసదారులు గుర్తించి వెనక్కి పంపేలా ఇంటీరియర్ ఎన్ఫోర్స్మెంట్ విధానాన్ని బలోపేతం చేయాలి. చట్టంలో కాంగ్రెస్ పలు సవరణలు చేయాలి. ద్వంద్వ ఉద్దేశాలను విద్యార్థి వీసాలకు వర్తింప చేయకూడదు. దీంతో పాటు ప్రతి స్టూడెంట్ చదువు పూర్తయిన తర్వాత స్వదేశానికి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని కూడా జెసికా ఎం వాగన్ పేర్కొన్నారు. ఇక H1B వీసాలకు 2 ఏళ్ల గడువు మాత్రమే ఉండాలని జెసికా పేర్కొన్నారు. వీటిని అవసరాన్ని బట్టి 4 ఏళ్లకు పొడిగించుకునేలా అవకాశం ఇవ్వాలన్నారు. గ్రీన్ కార్డ్ పిటిషన్లు ఆధారంగా ఆటోమేటిక్ పొడిగింపులు లభించకూడదని కూడా కమిటీకి సూచించారు. రీసెర్చ్, నాన్ ప్రాఫిట్ సహా వీసాల సంఖ్య 75,000 లోపే ఉండాలి. ప్రస్తుతం అపరిమితంగా కూడా ఉండాలని చెప్పుకొచ్చారు. ఒకవేళ వీసా సబ్స్క్రిప్షన్లు ఎక్కువగా ఉంటే అత్యధికంగా వేతనాలు చెల్లించే సంస్థకు కేటాయించారు. ఇలా చేయడం వల్ల ఎక్కువ ప్రతిభ ఉన్న వారికి అవకాశం లభిస్తుంది అని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగులుగా చాలా పరిమిత సంఖ్యలో ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వీసాలు కేటాయించాలని కూడా ఆమె సూచించారు. అమెరికాలో ఉద్యోగులకి కొదవలేదని జెసికా పేర్కొన్నారు. ఒక్క స్టెమ్ డిగ్రీలు పూర్తి చేసి ఆయా రంగాల్లో పనిచేయకుండా లేదా ఉద్యోగాలకు దూరంగా ఉన్న వారి సంఖ్య 20 లక్షలు ఉందని కూడా ఆమె గుర్తు చేశారు. అయితే విద్యార్థి వీసాలు గడువు ముగిసిన అమెరికాలోనే అక్రమంగా ఉంటున్న వారిపై ఇప్పుడు ఆ దేశ ప్రభుత్వం దృష్టి సారించింది. తాజాగా అమెరికా హౌస్ కమిటీ వలస చట్టాల అమలును పునరుద్ధరించడంపై విచారణ చేపట్టింది. ఇక ఇదే నేపథ్యంలో చట్టసభ సభ్యులు పలు సూచనలు చేశారు. సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ కు చెందిన జెసికా కమిటీ దృష్టికి తీసుకొచ్చిన సమాచారం ప్రకారం 2023లో వీసా గడువు ముగిసిన 7,000 మంది భారతీయ విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు అమెరికాలోనే ఉండిపోయారు. కనీసం 32 దేశాలకు చెందిన విద్యార్థులు, స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్లలో 20% పైగా వీసా గడువు ముగిసినా అమెరికాను వీడలేదని వివరించారు. F1M కేటగిరీలో వీసా పొందిన వారే ఎక్కువగా ఈ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని కూడా ఆమె పేర్కొన్నారు. అమెరికా స్కూల్స్, కాలేజెస్, విశ్వవిద్యాలయాల్లో పూర్తి స్థాయి విద్యార్థులా చదవడానికి M1 వీసాలు జారీ చేస్తారు. అయితే వీటిని ముఖ్యంగా F1 వీసా గురించి కూడా చూసుకున్నట్లయితే వీటిని సెమినార్లు, భాషపై శిక్షణ కార్యక్రమాలకు కూడా వినియోగిస్తారు. ఇక M1 వీసాలు ప్రధానంగా వృత్తి విద్యా కోర్సులు, నాన్ అకాడమిక్ అవసరాలు, భాష శిక్షణ కోర్సులు కూడా ఉపయోగిస్తారు. అయితే బ్రెజిల్, చైనా, కొలంబియా, భారత్ వంటి దేశాలకు చెందిన 2,000 మందికి పైగా విద్యార్థులు వీసా గడువు ముగిసినా ఇంకా అమెరికాలోనే ఉంటున్నారని వెల్లడించారు. ఇందులో అత్యధికంగా 7,000 మంది భారతీయ విద్యార్థులే ఉన్నారని కూడా ఆమె తెలిపారు. బ్రెజిల్, చైనా, కొలంబియా, భారత్ వంటి దేశాలకు చెందిన 2,000 మందికి పైగా విద్యార్థులు వీసా గడువు ముగిసినా సరే ఇంకా అమెరికాలోనే ఉంటున్నారని కూడా ఆమె వెల్లడించారు. వీసా విధానాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని, అక్రమ వలసదారులను గుర్తింపు చేసి వెనక్కి పంపేలా ఇంటీరియర్ ఎన్ఫోర్స్మెంట్ విధానాన్ని బలోపేతం చేయాలని కూడా ఆమె సూచించారు. ఇక జెసికా వాగన్ మాట్లాడుతూ కూడా చట్టంలో కాంగ్రెస్ పలు సవరణలు చేయాలి. విద్యార్థి వీసాలకు ద్వంద్వ ఉద్దేశాలను వర్తింప చేయకూడదు. విద్యార్థి చదువు పూర్తయిన వెంటనే స్వదేశానికి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని కూడా ఆమె వ్యాఖ్యానించారు. H1B వీసాలకు కేవలం 2 ఏళ్ల గడువు మాత్రమే ఉండాలని, అత్యవసరమైన సందర్భాల్లో 4 ఏళ్లకు పొడిగించే అవకాశం కల్పించాలని కూడా ఆమె సూచించారు. గ్రీన్ కార్డ్ పిటిషన్లు ఆధారంగా ఆటోమేటిక్ పొడిగింపులు అనుమతించకూడదని కూడా కమిటీకి నివేదిక సమర్పించారు. అయితే భారత్కు ట్రంప్ ప్రభుత్వం వరుస షాక్లు ఇస్తుంది. త్వరలోనే విద్యార్థి వీసాల్లో కఠిన మార్పులు రాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. నిబంధనల రూపకల్పన ప్రత్యేక కమిటీ కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ నిబంధనలన్నిటికీ కూడా రూపకల్పనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. చదువు పూర్తయిన వెంటనే తిరిగి స్వదేశానికి వెళ్లేలా చర్యలు చేపడుతున్నారు. అక్రమ వలసలను నివారించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. విదేశీయులు చదువు పూర్తయిన వెంటనే అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్లు కూడా గుర్తించి 2023లో వీసా గడువు ముగిసిన 7,000 మంది భారత స్టూడెంట్స్ ఇంకా అమెరికాలోనే ఉన్నట్లు కూడా గుర్తించారు. అలాగే H1B వీసాలకు 2 ఏళ్ల పాటు గడువు ఉండాలని, అవసరాన్ని బట్టి పొడిగించుకునేలా కూడా చర్యలు చేపడతామని కూడా చెప్పుకొచ్చారు. వీసాల సంఖ్య కూడా పరిమితంగా ఉండాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అమెరికాలో చదువుకునేందుకు F1